పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? మహా అయితే ఓ 10 నిమిషాలు ఒక చిన్న రూంలో టీచర్తో మాట్లాడటం, అంతే కదా? కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాత్రం అలాంటిది కాదు. ఇది దానికి పూర్తి భిన్నం. అసలు మీటింగేంటి, ఒక పండగలా, ఒక పెద్ద ఈవెంట్లా ప్లాన్ చేయడమేంటి? అసలు కథేంటో చూద్దాం పదండి. సరే, అసలు విషయానికొస్తే ఒక మామూలు మీటింగ్ని మెగా మీటింగ్గా మార్చేది ఏంటి? జనాలెక్కువగా వస్తారనా, లేదంటే దాని వెనక ఇంకేమైనా ఉందా? ఇంత స్పెషల్గా ఈ మీటింగ్ని ఎలా మార్చారో ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. దీని పేరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0. ఆ పేర్లోనే ఉంది కదా, ఇది చాలా పెద్ద ఈవెంట్ అని. గంటలో ముగిసిపోయే మీటింగ్ కాదండి ఇది. ఏకంగా 4 గంటల పాటు జరిగే ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అన్నమాట. ప్రతి నిమిషాన్ని కూడా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ఒకసారి ఆ రోజు షెడ్యూల్ ఎలా ఉందో చూద్దామా? ఉదయం 9 గంటలకు గ్రాండ్ వెల్కమ్, తర్వాత పేరెంట్స్తో 1-on-1 డిస్కషన్స్, ఆ తర్వాత అందరితో కలిసి ఒక పెద్ద కమ్యూనిటీ అసెంబ్లీ, చివరిగా మధ్యాహ్నం 12:45కి అందరూ కలిసి భోజనం. ఈ ప్లాన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఇది ఎంత పెద్ద ఈవెంటో, ఎంత పక్కాగా ప్లాన్ చేశారో. సరే, ఇప్పుడు ఈ మొత్తం ప్రోగ్రాంలోనే చాలా ముఖ్యమైన సెషన్కు వచ్చేశాం. అదే ఫోకస్డ్ 1-on-1, అంటే టీచర్లు, పేరెంట్స్ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకునే సెషన్ అన్నమాట. ఇది దాదాపు 80 నిమిషాలు జరుగుతుంది. అసలైన చర్చలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ టీచర్లు పేరెంట్స్తో ఏం మాట్లాడతారో తెలుసా? వాళ్ల కోసం ఒక చెక్లిస్ట్ కూడా ఉంది. ఊరికే మార్కులెన్నొచ్చాయని అడగడం కాదు. ముందుగా స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే వాళ్ల ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూపిస్తారు. తర్వాత అసెస్మెంట్ బుక్లెట్ని వివరిస్తారు. ఆ తర్వాత ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో, అంటే చదవడం, రాయడం, లెక్కల్లో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చెప్తారు. అంతేకాదు NIPUN లక్ష్యాల వైపుగా పిల్లల ప్రయాణం ఎలా సాగుతోందో కూడా చర్చిస్తారు. నిజంగా ఇది స్కూల్కి, ఇంటికి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ని క్రియేట్ చేస్తుంది కదా. అయితే ఇక్కడో ప్రశ్నొస్తుంది. ఒక టీచర్ ఒక పేరెంట్తో మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు వాళ్ల టర్న్ వచ్చేదాకా ఖాళీగా వెయిట్ చేయాలా? అబ్బే, అస్సలు లేదు. ఇక్కడే ఉందసలు మ్యాజిక్. ఎవరి టైం వేస్ట్ కాకుండా వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో కూడా కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. చూడండి, వెయిట్ చేస్తున్న పేరెంట్స్ కోసం కూడా ఎంత బాగా ఆలోచించారో. వాళ్ల పిల్లల ఏజ్ని బట్టి కాంటెంట్ కూడా మార్చారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ పిల్లల పేరెంట్స్కైతే లీప్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫౌండేషనల్ లెర్నింగ్ వీడియోలు, పాజిటివ్ పేరెంటింగ్, ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి చాలా ముఖ్యమైన విషయాలు చూపిస్తారు. అదే సెకండరీ స్కూల్ పిల్లల పేరెంట్స్కైతే కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్, స్కిల్ ఎడ్యుకేషన్, డ్రగ్ అబ్యూజ్ మీద అవగాహన, ఇలా వాళ్లకవసరమైన టాపిక్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా ఇది. ఆ 1-on-1 సెషన్స్ అయిపోగానే ఓ 10 నిమిషాల పాటు స్టూడెంట్ టాలెంట్ని ప్రదర్శిస్తారు. అంటే పిల్లలు చేసిన పనుల్ని, స్కూల్లో ఉన్న సౌకర్యాల్ని చూపిస్తారన్నమాట. దీనివల్ల పేరెంట్స్కి తమ పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారో డైరెక్ట్గా చూసే అవకాశం దొరుకుతుంది. ఈ ఎగ్జిబిషన్లో కూడా ప్రైమరీ, సెకండరీ స్కూల్స్కి తేడా ఉంటుంది. ప్రైమరీ స్కూల్ పిల్లల సెక్షన్లో చూస్తే జాదూయి పిటారా లాంటి లెర్నింగ్ కిట్స్, FLN మెటీరియల్స్, లైబ్రరీ బుక్స్, పిల్లలు స్వయంగా తయారు చేసిన వస్తువులు, ఇలా అన్నీ ఉంటాయి. అదే సెకండరీ స్కూల్ ఎగ్జిబిషన్లో అయితే ATL, అంటే స్టెమ్ ల్యాబ్స్, స్టూడెంట్స్ చేసిన సైన్స్ ప్రాజెక్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పోర్ట్స్ కిట్స్, ఇలా వాళ్ల లెవెల్కి తగ్గట్టుగా ఉంటాయి. సో వాళ్ల లెర్నింగ్ జర్నీని పేరెంట్స్కి చాలా బాగా చూపిస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు కమ్యూనిటీ అసెంబ్లీ, అంటే అందరూ కలిసి పాల్గొనే ఒక పెద్ద సమావేశం. స్కూల్ ఎకోసిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు పంచుకోడానికి, తమ వాయిస్ వినిపించడానికి ఇదొక గొప్ప వేదిక. ఇక్కడ మాట్లాడేవాళ్ల లిస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత ఇంక్లూజివ్గా ఉందో. చూడండి, హెడ్ మాస్టర్, స్టూడెంట్స్, ఒక పేరెంట్ ప్రతినిధి, ఒక టీచర్ ప్రతినిధి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే SMC చైర్పర్సన్, ఇంకా చీఫ్ గెస్ట్, ఇలా అందరికీ మాట్లాడే అవకాశమిచ్చారు. ఎవ్వరినీ వదల్లేదు. ఈ కార్యక్రమం ఎలా మొదలవుతుందో తెలుసా? మన రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి తో. ఇది కేవలం ఒక పాట కాదు, అక్కడున్న అందరినీ ఒక్కటి చేసే ఒక ఎమోషన్, మనమంతా ఒకటే అనే ఒక గొప్ప ఫీలింగ్ను ఇది తీసుకొస్తుంది. ఇక స్టూడెంట్ పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అవి కూడా వాళ్ల ఏజ్కి తగ్గట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రైమరీ పిల్లలైతే పద్యాలు, చిన్న చిన్న కథలు చెప్తారు.
అదే సెకండరీ పిల్లలైతే వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక పద్యాన్ని ప్రదర్శిస్తారు, అంతేకాకుండా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా చూపిస్తారు. ఇది కేవలం ఒక పర్ఫార్మెన్స్ కాదు, వాళ్లలో కాన్ఫిడెన్స్ని పెంచే ఒక ప్రయత్నం. ఈ సమయంలో స్కూల్ లీడర్షిప్ కమిట్మెంట్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. హెడ్ మాస్టర్ స్కూల్ అకాడమిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రెజెంట్ చేయడమే కాకుండా ఫౌండేషనల్ లెర్నింగ్ని గ్యారంటీగా అందిస్తామని టీచర్లందరితో కలిసి ఒక ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేస్తారు. ఇది విన్నప్పుడు పేరెంట్స్కి ఎంత ధైర్యం వస్తుంది కదా. ఇక ఈ అద్భుతమైన రోజుకి ముగింపు పలుకుతూ చివరి ఘట్టానికొచ్చేశాం. ఇక్కడితో సీరియస్ చర్చలు, మీటింగ్స్ అన్నీ అయిపోతాయి. ఇక మిగిలింది ఫ్రెండ్లీగా సరదాగా మాట్లాడుకుంటూ బంధాల్ని పెంచుకోవడమే. అదే అందరూ కలిసి భోజనం చెయ్యడం. ఈరోజు కార్యక్రమం కేవలం మాటలతో, మీటింగ్స్తోనే అయిపోదు. చివరగా దుక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. ఇది కేవలం కడుపు నింపుకోవడం కోసం కాదు. టీచర్లు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా మాట్లాడుకోవడానికి, వాళ్ల మధ్య సంబంధాలు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఇదొక మంచి అవకాశం. మరి ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్, ఇలాంటి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ దేశంలోని అన్ని స్కూళ్లల్లో పేరెంట్ ఎంగేజ్మెంట్ని పూర్తిగా మార్చేయగలదా? ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం కదా.